వ్యూవర్స్ మనం వచ్చేసి 6వ తరగతి టర్మ్ 1లో వచ్చేసి హిస్టరీ చూస్తూ ఉన్నాము. తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము 6వ తరగతిది ప్రాచీన తమిళనాడు. టర్మ్ 1లో 3వ పాఠము. సరైనటువంటి సమాధానాన్ని గుర్తించండి. ప్రపంచంలోని మిక్కిలి పురాతనమైనటువంటి ప్రదేశం ఏది అంటే వింధ్య పర్వతములకు దక్షిణ ప్రాంతము. చరిత్ర పూర్వయుగములో కన్యాకుమారి వచ్చేసి కుమారి ఖండము అని పిలిచేవారు. మానవ పరిణామము ప్రారంభమైనటువంటి స్థలము లెమూరియా. తిరువళ్ళువర్ క్రీస్తు శకం 31వ సంవత్సరంలో జన్మించినని తమిళ కవులు వచ్చేసి భావించిరి. రెండవ సంఘము సమావేశం జరిగినటువంటి నగరం ఏది అంటే కవాడపురము. క్రింది ఖాళీలను పూరించండి. మదురై నందు తమిళ కవులు సమావేశమై తమిళ సాహిత్యముపై పరిశోధనలు చేసిరి. కన్యాకుమారి అగ్రమునందు గల ప్రజల యొక్క పూర్వీకులు తమిళులు. తమిళ చారిత్రక కాలము యుగము క్రీస్తుపూర్వం 3వ శతాబ్దము నుండి ప్రారంభమైనది. చివరి సంఘము కాలమునకు ముందు వచ్చినటువంటి వ్యాకరణ గ్రంథం వచ్చేసి తొల్కాపియం. సంఘం కాలములోని ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయము. క్రింది వాటిని జతపరచండి. ఇప్పుడు చూడండి, తొల్కాపియం వచ్చేసి తమిళ సంఘమునకు ముందు గ్రంథము. ముళ్ళై వచ్చేసి అడవి ప్రాంతాన్ని ముళ్ళై అంటారు. పాండియర్ నెడుంజెలియన్ నేనే రాజు నేనే దోషి అని చెప్పేవాడు. వీరమరణము నడుక్కల్. కురించి సముద్ర తీర ప్రాంతాన్ని కురించి అంటారు. నెయిదల్ అంటే పర్వత ప్రాంతాలని నెయిదల్ అని అంటారు. సమాధానములను వ్రాయము. ఎందువలన తమిళమును శాస్త్రీయ భాష అందురు? ఇతర భాషల సహాయము లేకుండానే తమిళము స్వతహాగా అభివృద్ధి చెంది సామర్థ్యమును కలిగి ఉన్నందున తమిళమును శాస్త్రీయ భాష అని అందురు. సముద్రయానములో ఉపయోగించినటువంటి నౌకల తమిళ పేర్లను తెలియజేయండి. నౌకల తమిళ పేర్లను తెలియజేయండి. సముద్రయానములో నావాయ్కలం, దోణి, ఓడం, పడగు, తెప్పం, కట్టమరం మొదలైనటువంటి తమిళ పదములతో కూడినటువంటి నౌకాయాన సాధనములను నౌకాయానములలో తమిళులు ఆసక్తిని మనకు తెలుపుతున్నది. మదురైని తమిళ కూడల్ అని ఎందుకంటారు? ప్రాచీన కాలంలో మదురై నగరంలో తమిళ కవులు పండితులు అందరూ ఒకే చోట సమావేశమై తమిళ భాషా సాహిత్యములను పెంపొందించారు. అందువల్ల మదురైని తమిళ కూడల్ అని పిలిచేవారు. ప్రాచీన తమిళులు ఏ దేశముల్లో వర్తక సంబంధములను కలిగి ఉండిరి? ప్రాచీన తమిళులు పశ్చిమ మరియు తూర్పు దేశములో ఈజిప్టు, యోనం, రోము, చైనా మొదలైనటువంటి అనేక దేశములతో వస్తు మార్పిడి పద్ధతిలో తమిళనాడు వచ్చేసి వ్యాపారం చేశాను. సంఘకాలంలోని నైసర్గిక విభాగములను తెలుపుము. సంఘకాలంలో తమిళ కవుల యొక్క నైసర్గిక భాగములుగా ఈ భూభాగమును విభజించను. పర్వతములు వాటి చుట్టూ ఉన్నటువంటి భూమిని కురించి అని పిలిచేవారు. అరణ్యములు వాటి చుట్టూ ఉన్నటువంటి భూమిని ముళ్ళై అని ప్రాంతము, సముద్రమును సముద్ర తీర ప్రాంతమును వచ్చేసి నెయిదల్ అని పిలిచేవారు. జలాశయములు గల వ్యవసాయ భూములను మరుదం అని పిలిచేవారు. మిక్కిలి కరువు వలన ఏర్పడినటువంటి ఇసుక ప్రాంతములను పాలై అని పిలిచేవారు. ప్రజల వృత్తులు వారు నివసించినటువంటి ప్రాంతములపై ఆధారపడి ఉన్నది. ప్రసిద్ధి చెందిన పాండ్య రాజుల యొక్క పేర్లను తెలుపుము. పాండ్య వంశములు వచ్చినటువంటి రాజులలో 7 మంది రాజులలో పేరుగాంచిన వారు పారి, ఓరి, మలయాన్, నల్లి, ఎలిని, బెగన్ మరియు ఆయే ప్రసిద్ధులన్నమాట. ముఖ్యమైనటువంటి చేర రాజుల పేర్లను తెలుపుము. చేర వంశములు వచ్చినటువంటి రాజుల్లో హేమయవరంబన్, నెడుంజేరలాడన్, శిలప్పధికారంలో పొగడబడినటువంటి చేరన్ సెంగుట్టవన్ మొదలగు వారు గొప్ప కీర్తి పొందినటువంటి వారు. కరికాల పెరువళత్తాన్ గురించి తెలియజేయము. చోళ వంశపు రాజుల్లో కరికాల పెరువళత్తాన్ మరియు కిల్లివల్లివన్ గొప్ప కీర్తి ప్రతిష్టలు పొందిరి. 2000 సంవత్సరముల ముందు చోళ రాజైనటువంటి కరికాలన్ తన పరిపాలనా కాలంలో శ్రీలంకను జయించి ఆ దేశస్థులను ఖైదీలుగా తీసుకుని వచ్చి వారి చేత కావేరి నదికి రాతితో ఆనకట్టను నిర్మించను. ఈ రోజు వరకు నిలిచి ఉన్నటువంటి ఈ ఆనకట్ట కరికాలుడు కట్టించిందే. మిక్కిలి కీర్తి ప్రదర్శనలు పొందినటువంటి ఇతనిని కరికాల పెరువళత్తాన్ అని కూడా పేర్కొనవచ్చును. కడయ్యేలు వల్లర్గల్ ఎవరు? కడయేలు వల్లర్గల్ అని పిలువబడినటువంటి 7 మంది రాజులలో పేరుగాంచిన వారు పారి, ఓరి, మలయాన్, నల్లి, ఎలిని, బెగన్ మరియు ఆయే అనేటువంటి వారు ప్రసిద్ధి చెందినవారు. సంఘకాలంలోని స్త్రీల సాంఘిక పరిస్థితులను గురించి వివరించుము.
సంఘకాలమున సమాజమున స్త్రీలు ప్రేమ ఆధారముగా తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛను కలిగి ఉండిరి. దీన్ని వారి తల్లిదండ్రులు అంగీకరించుండిరి. పురోహితులు జరుపు యజ్ఞములు, పఠించు మంత్రములు మరియు సాంప్రదాయములు ఆ కాలంలో చోటు చేసుకునే లేదనమాట. ఆ కాలంలో స్త్రీలకు స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితమును గడుపు హక్కు అనేటువంటిది ఉండినది. అభిమానం చేతను, ప్రేమ చేతను ఒకరితో ఒకరు కలిసి జీవించినారు. అయితే వేదముల ప్రకారము స్త్రీలు అర్హత లేనివారు అను అభిప్రాయముతో వారి హక్కులను నిరాకరించినట్లు లేదని చెప్పవచ్చును. విపులంగా సమాధానాన్ని వ్రాయము. ప్రాచీన తమిళుల గురించి వివరముగా వ్రాయము. భవనంది ముని తమిళనాడును గురించిన వ్రాసినటువంటి నన్నూల్ అను గ్రంథములో క్రింది విధముగా పేర్కొన్న: ఉత్తరమున గల తిరుపతి కొండలు మరియు దక్షిణమున గల కన్యాకుమారి మధ్య గల ప్రాంతమే తమిళనాడు. ఆంగ్లేయుల కాలములో దక్షిణ భారతదేశమందలి ఎక్కువ భాగము మద్రాసు మాగాణము అని పిలువబడెను. భారతదేశము స్వాతంత్రం పొందిన తర్వాత తమిళ భాష మాట్లాడు రాష్ట్రము ప్రత్యేకముగా విభజించబడినది. 1967వ సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అరిඤర్ అన్నగారు ఆ రాష్ట్రమునకు తమిళనాడు అని పేరు పెట్టిరి. మనము మాట్లాడు తమిళము సెంతమిళ్, పైంతమిళ్, ముత్తమిళ్ అని పొగిడేవారు. చక్కటి తమిళము మాట్లాడు తమిళనాడును జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతి ఈ విధంగా పొగిడినారు: మన తమిళనాడును చేర, చోళ, పాండ్య అను 3 వంశాలకు చెందినటువంటి మహారాజులు ప్రాచీన కాలమునందు పరిపాలన చేసిరి. దక్షిణ భారతదేశమునందలి పశ్చిమ ప్రాంతమును చేరులు, ఈశాన్య ప్రాంతమును చోళులు, దక్షిణ ప్రాంతమును పాండ్యులు పరిపాలించినారు. మొదటి, రెండవ, మూడవ సంఘం గురించి వివరించండి. తమిళములో వీటిని ముచ్చంగం అని అంటారు. మొదటి సంఘం వచ్చేసి సముద్రంలో మునిగిపోయినటువంటి పాత మదురై, కాయసిన వలుది నుండి కడుంగోన్ వరకు 89 మంది పాండ్య రాజులు పరిపాలించారు. అగస్త్య మహర్షి, శివుడు, మురుగన్లతో కలిపి మొత్తం 4449 కవులు. అగత్యం, పరిపాడల్, ముదునారై వంటి ప్రధాన గ్రంథాలు. రెండవ సంఘం వచ్చేసి కపాతపురం, ఇది కూడా సముద్ర గర్భంలో కలిసిపోయింది. వెండిర్ చెలియన్ నుండి ముడి తిరుమారన్ వరకు 59 మంది పాండ్య రాజులు పరిపాలన చేశారు. అగస్తుని శిష్యులతో కలిపి మొత్తం 3700 మంది కవులు. తొల్కాప్యం, ఇది ప్రస్తుతం తమిళ భాషలో లభిస్తున్నటువంటి అత్యంత ప్రాచీన వ్యాకరణ గ్రంథం ఇది. మూడవ సంఘం వచ్చేసి ప్రస్తుత తమిళనాడులో మదురై నగరము. ముడ తిరుమారన్ నుండి ఉక్కిర పెరువళిది వరకు 49 మంది పాండ్య రాజులు. నక్కీరర్, కబీలర్, ఔవయార్ వంటి ప్రముఖులతో కలిపి మొత్తం 449 మంది కవులు. పట్టుపాటు మరియు ఎట్టు తొగై, వీటినే మనం ప్రస్తుతం సంగమ సాహిత్యం అని పిలుస్తున్నాము. సంగమ కాలంలోని సముద్ర వ్యాపారం గురించి వ్రాయము. మూడు ప్రక్కల సముద్రములచే ఆవరించబడి ఉన్నటువంటి దక్షిణ ప్రాంతం నందు నివసించు ప్రజలు సంఘకాలమునకు ముందే సముద్రమును దాటి వర్తకం చేసేవారు. సముద్ర వ్యాపారంలో వీరు ప్రసిద్ధిగాంచిన వారు నావాయ్కలం, దోణి, ఓడం, పడగు, తెప్పం, కట్టమరం మొదలైనటువంటి తమిళ పదాలతో కూడినటువంటి నౌకాయాన సాధనములను నౌకాయానములో తమిళ ఆసక్తిని మనకు తెలుపుచున్నది. ఆ కాలంలో పూహార్ అను కావేరి పూంపట్టినంలో కోర్కై, ముసిరి, తొండి, వంజి మొదలైనటువంటి అనేక రేవు పట్టణములు కలవు. పశ్చిమ మరియు తూర్పు దేశములకు ఈజిప్టు, మానాం, రోమ్, చైనా మొదలైనటువంటి అనేక దేశములతో వస్తు మార్పిడి పద్ధతిలో తమిళనాడు వ్యాపారం అనేటువంటి చేసెను.